హైదరాబాద్ నగరంలో రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటికే మెట్రో రైల్ హైదరాబాద్ ప్రజలకు ఎంతో ఉపయోగం కలిగిస్తోంది. అయితే మెట్రో స్టేషన్ వరకు ప్రయాణం సులభమే అయినా స్టేషన్ నుంచి గమ్యస్థానానికి చేరుకోవడమే అసలు సవాలుగా మారుతోంది. ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యను పరిష్కరించేందుకు పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే పిఆర్టీఎస్ లేదా ప్యాడ్ టాక్సీలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తాజాగా కన్సల్టెంట్ నియామకానికి టెండర్లను ఆహ్వానించింది. ముఖ్యంగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సచివాలయం వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రాయదుర్గం ఇంకా హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ల నుంచి కార్యాలయాలకు వేగంగా చేరుకునేలా ఈ ప్యాడ్ టాక్సీలు సేవలందించనున్నాయి. ఈ పిఆర్టీఎస్ వ్యవస్థలో డ్రైవర్ అవసరం ఉండదు. విద్యుత్తో నడిచే చిన్నపాటి కార్లు ప్రత్యేకంగా నిర్మించిన ఎలివేటెడ్ ట్రాక్లపై ప్రయాణిస్తాయి. ఒక్కో కారులో 4 నుంచి 8 మంది వరకు ప్రయాణించవచ్చు. ట్రాఫిక్లో చిక్కుకోకుండా మెట్రో స్టేషన్ నుంచి నేరుగా మీ ఆఫీస్ లేదా గమ్యస్థానానికి చేరుకోవడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ డిబిఎఫ్ఓటి మోడల్లో అమలు చేయాలని హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో 2వ దశ నిర్మాణంతో పాటు ఈ పిఆర్టీఎస్పై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. కన్సల్టెంట్ నియామకానికి జారీ చేసిన టెండర్లకు బిడ్లు సమర్పించేందుకు మార్చి 25ను చివరి తేదీగా నిర్ణయించింది. కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా తుది మార్గాలను ఖరారు చేయనున్నారు. మరి హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు ఇది గేమ్ చేంజర్ అవుతుందా? అది తెలుసుకోవాలంటే ఈ ప్రాజెక్ట్ అమలు దశలోకి రావాల్సిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.